చాలా కీలకమైన రిపోర్ట్ ఒకటి బయటకొచ్చింది. అదే ఈ ఏడాది ఎంపీల పనితీరండి. చాలా ఆసక్తికరంగా ఉండే అంశం. ఎందుకంటే రాజకీయ నాయకులు తమ పనితీరు ఏ రకంగా ఉంటున్నది, ఎవరికి ఏం ర్యాంకులొచ్చినియి, అది ఉత్సాహపరచడానికి బావుంటది. వాళ్ళకి వాళ్ళు తమ నైపుణ్యాలను పెంచుకోవడానికి ఏ రకంగా ముందుకు సాగాలి, ప్రజల సమస్యలను ఏ రకంగా తన వాగ్ధాటితో మాట్లాడాలి, తమ పార్లమెంటు పరిధిలో ఉన్న వాటిని ఏ రకంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఒక అంశం కాదు, 2 అంశాలు కాదు, ఇలా చాలా అంశాలు ఉంటాయి. ఎందుకంటే కొన్ని లక్షల మందిని నమ్మి వాళ్ళకి ఓట్లేసి ఆ ఉన్నతమైన పదవిలో కూర్చోబెట్టారు. మరి వాళ్ళ బాధ్యతను కూడా వాళ్ళు నెరవేర్చాలి. నెరవేర్చాలంటే వాళ్ళకి ప్రోత్సాహాలు ఉండాలి. ఎవరు బాగా చేస్తున్నారు, ఎవరు బాగా చేయట్లేదు. బాగా చేసినోడు ఇంకా బాగా చేయాలిరా, మనకి భలే వెళ్ళింది. సెకండ్లో ఉన్నాడు ఫస్ట్ రావాలనుకుంటాడు, 10లో ఉన్నవాడు సరే 5 కన్నా రావాలనుకుంటాడు. సో ఆ రకంగానే ఒక ర్యాంకులు వచ్చినాయి. చాలా ఆసక్తికరం, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మొదటి సంవత్సరం ఏపీ ఎంపీలు, ముఖ్యంగా ఏపీ ఎంపీల పనితీరు ఒకసారి చూద్దాం. ఎక్కడి నుంచి ఇది? జూన్ 24, 2024, 24 నుంచి 2025, 2024 జూన్ నుంచి 2025 ఏప్రిల్ 4 దాకా వచ్చిన లిస్ట్ ఇది. పాలిటిక్స్ ఫర్ ఇంపాక్ట్ సంస్థ నివేదిక ఒకటి ఇచ్చిందండి. ఆ నివేదికలో ఏమున్నాయంటే, ప్రశ్నలు, చర్చలు, హాజరు ఆధారంగా జాతీయ స్థాయిలో ర్యాంకులు. ఇది చాలా కీలకమైన అంశం. రాష్ట్రం ముందు ఏ రాష్ట్రాలు ఉన్నాయి ఇందులో? ప్రశ్నలు, చర్చలు, హాజరు ఆధారంగా జాతీయ స్థాయిలో ఉన్న ర్యాంకుల్లో కేరళ 176 పాయింట్లతోటి మొదటి ర్యాంకులో ఉంది. మహారాష్ట్ర 171 పాయింట్లతో రెండో ర్యాంకులో ఉంది. రాజస్థాన్ 164 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇక తమిళనాడు 153 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది. 5వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ 143 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. ఇక ఏపీ ఎంపీల మొత్తం పనితీరుకు ర్యాంకులు. లావు కృష్ణదేవరాయలు మొదటి ర్యాంకు, మద్దెల గురుమూర్తి వైసీపీ రెండో ర్యాంకు. చూడండి, చాలా ఆసక్తికరం. ఏపీ ఎంపీల మొత్తం పనితీరుకు ర్యాంకుల్లోని ఫస్ట్, సెకండ్ ప్లేస్లు. మొన్న తీర్పు కూడా ఆ రకంగానే ఇచ్చారు కదా. 2004 మొదటి ర్యాంక్ ఇల్లు ఇచ్చింది, సెకండ్ వాళ్ళకి వచ్చింది. సెకండ్ మీన్స్ అంటే ఓకే, ప్రతిపక్ష హోదా ఉందా లేదా ఇవన్నీ కూడా తర్వాత అంశాలు. కానీ సెకండ్ ప్లేస్లోనే వాళ్ళు పెట్టారు కదా, ఫస్ట్ ప్లేస్లో వీళ్ళు పెట్టి ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇంట్రెస్టింగ్. ఇక ఏపీ ఎంపీల మొత్తం పనితీరుకు ర్యాంకులు. ఏపీ ఎంపీల మొత్తం పనితీరుకు ర్యాంకులు ఇవి చాలా కీలకంగా ఆలోచించాల్సిన అంశం. బాలశౌరి 3వ ర్యాంకు, హరీష్ మాథుర్ 4వ ర్యాంకు. ఇక ఏపీ ఎంపీల మొత్తం పనితీరుకు ర్యాంకుల్లో భాగంగా కలిశెట్టి అప్పలనాయుడికి 5వ ర్యాంకు, టి కృష్ణప్రసాద్కి 6వ ర్యాంకు. చర్చల్లో పాల్గొన్న ఏపీ ఎంపీలు. రాష్ట్ర సగటు ఎంపీకి 9.9 చర్చలు, జాతీయ సగటు 11.8. ఇందులో భాగంగా ఏంటంటే 125 చర్చలు, 14 మంది ఎంపీలు, సగటు 8.9, 4వ ర్యాంకు. 125 చర్చల్లో వీళ్ళు పాల్గొంటే 14 మంది పాల్గొన్నారండి. 125 చర్చల్లో 14 మంది ఎంపీలు పాల్గొన్నారు. ఇక వైఎస్ఆర్సీపీ విషయానికి వస్తే 42 చర్చల్లో 4 ఎంపీలు పాల్గొన్నారు. సగటున 10.5 వేసుకుంటే 3వ ర్యాంక్ వాళ్ళకి వచ్చింది. ఇక చర్చల్లో పాల్గొన్న ఏపీ ఎంపీలు రాష్ట్ర సగటు ముందుగా నేను ప్రస్తావించినట్లుగా 28 చర్చలు జనసేనకి సంబంధించి, 2 ఎంపీలు, సగటు 14, మొదటి ర్యాంకు. జనసేనకి చర్చల్లో పాల్గొన్న ఏపీ ఎంపీల్లో మొదటి ర్యాంక్. జనసేన ప్రభావం చూడండి ఏ రకంగా ఉంటున్నది అన్నది. 2 ఎంపీలు ఉన్నప్పటికీ కూడా నువ్వు ఎంతమంది ఉన్నావో ఏందన్నది కాదు, గుండెల్లో ధైర్యం ఉండాలి, దమ్ము ఉండాలి, ఎవరినన్నా కూడా ఎదిరిస్తాం. అదే పరిస్థితి. నేను వేరే సందర్భానికి ఆ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇక్కడ మనం చూస్తే 2 ఉన్నప్పటికీ కూడా మొదటి ర్యాంకు, సగటున 14, మొదటి ర్యాంకు. ఇంక 22 చర్చలు, 2 ఎంపీలు, ఇది రెండో ర్యాంకు. 3 తెలుగుదేశం, 4 వైఎస్ఆర్సీపీ. ఇక లోక్సభలో చర్చల్లో పాల్గొన్న తీరు ఆధారంగా, ఆ తీరేంటి? ఎంపీలు, చర్చలు, ర్యాంకు. లావు కృష్ణదేవరాయలు 22 చర్చల్లో పాల్గొన్నాడండి, ఆయన మొదటి ర్యాంకు కొడిశాడు. మద్దెల గురుమూర్తి 19 చర్చల్లో పాల్గొన్నాడు, ఆయన రెండో ర్యాంకు. బాలశౌరి జనసేన 18 చర్చల్లో పాల్గొన్నాడు, ఆయన 3వ ర్యాంకు. కృష్ణప్రసాద్ 14 చర్చల్లో పాల్గొన్నాడు, 4వ ర్యాంకు. పురంధేశ్వరి 13 చర్చల్లో పాల్గొన్నారు, 5వ ర్యాంకు. హరీష్ మాథుర్ 13 చర్చల్లో పాల్గొన్నాడు, 5వ ర్యాంకు. ఇక ప్రశ్నల్లో ఎవరెక్కువ, ఎవరు ప్రశ్నలు సంధించారు, ఎవరు ప్రశ్నలు సంధించి జవాబులు రాబట్టుకున్నారు, నియోజకవర్గాల గురించి ఎవరు అద్భుతంగా మాట్లాడారు, సమస్యలను ఏ రకంగా పరిష్కరించారు, ప్రజా సమస్యల్ని నిండు సభలో ఏ రకంగా ప్రవేశపెట్టారు, ఇలాంటి ప్రశ్నలన్నింటిలోని ఎవరు ముందున్నారు, ఎవరు వెనకాతలు ఉన్నారు.
ఏపీ ఎంపీల సగటు 71.6%, జాతీయ సగటు 46.8%. 1081 14 మంది ఎంపీలు, సగటు 77.2 ప్రశ్నలు వీళ్ళు సంధించారండి. 267 నలుగురు ఎంపీలు వీళ్ళు సంధించిన ప్రశ్నలు, సగటున 66.8 ప్రశ్నలు. ఇక 134 ప్రశ్నలు ఇద్దరు ఎంపీలు, సగటు 67 ప్రశ్నలు. 94 ఇద్దరు ఎంపీలు, సగటు 47 ప్రశ్నలు జనసేనకు సంబంధించి. ఇక ప్రశ్నల్లో ర్యాంకులు, మరి ప్రశ్నలు సంధించిన వాళ్ళకు కూడా ర్యాంకులు ఇవ్వాలి కదా, అన్నిటికీ ఇచ్చినట్టుగా దీనికి కూడా ర్యాంకులు ఇచ్చారు. కలిశెట్టి అప్పలనాయుడు విజయనగరం 89 ప్రశ్నలు మొదటి ర్యాంకులో ఉన్నాడు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు 84 ప్రశ్నలు రెండో ర్యాంకులో ఉన్నాడు ఆయన. ఇక పుట్ట మహేష్ ఏలూరు 82 ప్రశ్నలు మూడో ర్యాంకు. అవినాష్ రెడ్డి కడప 80 ప్రశ్నలు నాలుగో ర్యాంకులో ఆయన ఉన్నాడు. ఇక హాజరు శాతం ఆధారంగా ర్యాంకులు, మనం స్కూల్కి వెళ్తున్నప్పుడు హాజరులు ఉంటాయి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు సెలవులు ఎక్కువ పెట్టామనుకోండి కోత కోసేస్తారు. స్కూల్లో కూడా అదే పరిస్థితి, మళ్ళీ ఫీజులు కట్టించుకుంటారు, ఎక్స్ట్రా పెనాల్టీ కట్టించుకుంటారు. సో మంచి స్టూడెంట్లు అన్న వాళ్ళు రెగ్యులర్గా స్కూల్కి వెళ్తారు. కొంతమంది పేచి వాళ్ళు ఉన్నారనుకోండి, స్కూల్ ఎగ్గొట్టేసి ఏవో షికారులు తిరుగుతుంటారు. సో మరి పార్లమెంట్లో ఉన్న వాళ్ళు ఎంత బుద్ధిమంతులు ఉన్నారు, ఎంతమంది హాజరయ్యారు, ఎంతమంది గైర్ హాజరయ్యారు, ఎంతమంది గుడ్ ఎంపీలు ఉన్నారు చూద్దాం. హాజరు శాతం ఆధారంగా ర్యాంకులు. కలిశెట్టి అప్పలనాయుడు 98.53%తో మొదటి ర్యాంకు. హరీష్ మాథుర్ 98.53%తో మొదటి ర్యాంకు. వీళ్ళిద్దరూ చూడండి ఈక్వల్గా ఉన్నాయి. ఇక శ్రీ భరత్ విశాఖపట్నం 97.7% రెండో ర్యాంకు. దగ్గుమల్ల ప్రసాదరావు 92.65% మూడో ర్యాంకు. మద్దెల గురుమూర్తి వైఎస్ఆర్సీపీ 91.18% నాలుగో ర్యాంకు. బస్తిపాటి నాగరాజు 91.18% నాలుగో ర్యాంకు. సో ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళ ర్యాంకులు ఈ రకంగా ఉన్నాయి. సో ఇలాంటి ర్యాంకులు ప్రతి దగ్గర కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజా సమస్యల మీద వాళ్ళకి అవగాహన ఉండాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా కొన్ని వందల మంది ఎంపీలందరూ కూడా అక్కడ ఉంటుంటారు. వాళ్ళ నియోజకవర్గాల అంశం అవనియండి, లేకపోతే వేరే అంశాలు అవనియండి, వాళ్ళ ప్రశ్నలు సంధించాలి, బుద్ధిగా హాజరు కావాలి, అవగాహన సంపాదించుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ టైం గెలాలంటే అవగాహన లేకుండా మాకేదో టైంపాస్ ఏదో ఫ్లోలో కొట్టుకొచ్చి సేవలో ఏముందిలే ఎంజాయ్ చేసేద్దాం, దోసిన గాడికి దోసేద్దాం అన్న తీరున్నారనుకోండి, అక్కడితోటే వాళ్ళ జీవిత గమనం ఆగిపోద్ది, రాజకీయ భవిష్యత్తు అంధకారం అయిపోద్ది. అదే అవగాహన చేసుకున్నారనుకోండి, ఎవరికైనా సరే ఏ ఉద్యోగంలో అయినా సరే అవగాహన చేసుకున్నారు, సీరియస్గా వర్క్ చేశారు, దాని మీద కసరత్తు చేశారంటే ఒక అద్భుతమైన అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ కూడా అదే పరిస్థితి. అదే ఎంపీల పనితీరుకి మొదటి సంవత్సరం ఏపీ ఎంపీల పనితీరు 2024 జూన్ నుంచి 2025 ఏప్రిల్ 4 దాకా పాలిటిక్స్ ఫర్ ఇంపాక్ట్ సంస్థ అందించిన ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఇది.